హలో అండి. ఈరోజు చింతపండు లేకుండా చేపల పులుసు చేసుకుందాం. అది ఆమ్చూర్‌తో. ఇది నా స్టైల్ చేపల పులుసు అండి. ఒక బాండీ పెట్టి దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత దానిలో కొంచెము పసుపు వేయండి. పసుపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన లేకుండా వేపండి. నూనె పైకి తేలిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ప్యూరీ వేసి బాగా మగ్గనియ్యండి. టమాటా ప్యూరీ ఆయిల్ తేలే వరకు మగ్గిన తర్వాత దానిలో కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం మెంతిపిండి వేసి కలపండి. తర్వాత ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి పచ్చివాసన లేకుండా మాడకుండా నూనె పైకి తేలే వరకు బాగా వేపండి. వేపిన తర్వాత దానిలో 1.5 గ్లాసుల వాటర్ను లేదా అర లీటరు వాటర్ను వేసి పులుసును బాగా వేగనీయండి. పులుసును బాగా మరగనీయండి. మరిగిన తర్వాత దానిలో 600 గ్రాముల చేప ముక్కలను వేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనీయండి. చేపల ముక్కలు మగ్గిన తర్వాత దానిలో కొత్తిమీర, కరివేపాకు వేసి దించుకోండి. చేపల పులుసు రెడీ. ఇది అన్నంలోకి, రాగి సంకట్లోకి చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్ చేపల పులుసు అండి. అందరూ ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా అమ్మ చేసిన చేపల పులుసు. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.